Hello guys, welcome to Wonders Monk. టాటా ఐపీఎల్ 2024 కోసం మొన్న జరిగిన ఆక్షన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన బైస్ అయితే ఇలా ఉన్నాయి. ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళ పర్చేజెస్ అన్నీ యావరేజ్గా ఉన్నాయి. అలానే గుజరాత్ టైటన్స్ అయితే సాలిడ్ బైస్ చేసింది. లైక్ షారుఖ్ ఖాన్, అలానే హార్దిక్ పాండ్యా లేని లోటు పూడ్చడానికి అద్భుతుల ఉమర్ జాయిని, అలానే ఫాస్ట్ బౌలర్ సెన్సేషన్ కార్తిక్ త్యాగి, షమీకి బ్యాకప్గా ఉమేష్ యాదవ్, అలానే స్పిన్ బౌలర్ మానవ్ సుతార్ని, అలానే స్పెన్సర్ జాన్సన్ని పర్చేజ్ చేశారు. రాబిన్ మించ్ వికెట్ కీపర్ బ్యాటర్ని కూడా పర్చేజ్ చేశారు. ఎల్ఎస్జీ కూడా పెద్దగా ఆక్షన్లో ఏం ప్రభావం చూపలేకపోయారు. అలానే అస్టన్ టర్నర్, శివం మావిని, యంగ్స్టర్ అర్షిన్ కుల్కర్నీని, అలానే సిద్ధార్థ్ మణిమరన్ స్పిన్నర్ని తీసుకున్నారు. అలానే అర్షద్ ఖాన్ కూడా తీసుకున్నారు. ప్రిటీ చెప్పంటే యావరేజ్ బైస్ చేశారు. అలానే ఢిల్లీ క్యాపిటల్స్ సాలిడ్గా వాళ్ళకి మిడిల్ ఆర్డర్ కోసం హ్యారీ బ్రూక్ని, ట్రిస్టన్ స్టబ్స్ని మరియు రసిక్దార్ని తీసుకున్నారు. బేసిక్గా వాళ్ళు ఏంటంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కోసం చూశారు. తర్వాత జై రిచర్డ్సన్, షై హోప్ని బ్యాకప్గా తీసుకున్నారు. సుమిత్ కుమార్ ఆల్రౌండర్, మంచి బౌలింగ్ ఆల్రౌండర్ని తీసుకున్నారు. అలానే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ను కూడా తీసుకున్నారు. ఇక పంజాబ్ కింగ్స్ అయితే శామ్ కరణ్ బ్యాకప్గా క్రిస్ వోక్స్ మరియు ఆల్రౌండర్ హర్షల్ పటేల్ని తీసుకున్నారు. అలానే తనే త్యాగరాజన్ స్పిన్నర్ని తీసుకున్నారు. ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ స్వస్తిక్ చికారా అనే వారిని కూడా తీసుకున్నారు. అలానే మంచి ఆల్రౌండర్ శశాంక్ సింగ్ని తీసుకున్నారు. అలానే బెయిర్స్టోక్ బ్యాకప్గా రిలే రూసో అండ్ ప్రిన్స్ చౌదరి, అశుతోష్ శర్మ లాంటి బ్యాట్స్మెన్లు కూడా తీసుకున్నారు. ఇక ముంబై ఇండియన్స్ అలానే వాళ్ళ టాలెంట్ స్కౌట్స్ చేసిన శివాలిక్ శర్మ అండ్ స్పిన్ ఆల్రౌండర్ మహమ్మద్ షమి అండ్ నమందీర్, అన్షుల్ కంబోజ్, నువాన్ తుషార్ పెరీరా, అలానే శ్రేయస్ గోపాల్ని తీసుకున్నారు. బేసిక్గా వాళ్ళకి స్పిన్లో వెరైటీ లేదు కాబట్టి వాళ్ళని స్పిన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అలానే ఫాస్ట్ బౌలర్స్ని కూడా తెచ్చుకున్నారు. గెరల్ కోయిజా, నువాన్ తుషార్ అని తెచ్చుకున్నారు. అలానే కేకేఆర్ సమ్ సాలిడ్ బైస్ చేశారు. మిచెల్ స్టార్క్ని 24 crores తెచ్చుకున్నారు. అలానే ఆల్రౌండర్ రమన్దీప్ సింగ్, బ్యాటర్ అంగర్కిస్ రఘువంశీ, అలానే ఫాస్ట్ బౌలర్ షకీబ్ హుసేన్, వాళ్ళకి కీపర్ మెయిన్గా కావాల్సింది కాబట్టి కేఎస్ భరత్ని 50 lakhs తెచ్చుకున్నారు. అలానే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ కావాల్సిందిగా చేతన్ సకారియా మరియు రసెల్కి బ్యాకప్గా షైఫన్ రూథర్ఫర్డ్, బేస్ ప్రైజ్లో వస్తున్నాడని మనీష్ పాండేని, నరేన్కి బ్యాకప్గా ముజీబర్ రెహమాన్ని, అలానే ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ కూడా తీసుకున్నారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ మన తెలుగువాడైన అవినాష్ రావ్ అరవెల్లి అనే కుర్రాన్ని తీసుకున్నారు. అలానే రచిన్ రవీంద్రని సాలిడ్గా బై చేశారు. ఇక టాప్ బై, వన్ ఆఫ్ ద బెస్ట్ బై డెరైల్ మిచెల్. ఇతను స్పిన్ మరియు పేస్ బౌలింగ్ గట్టిగా ఆడగలడు, అందుకే తీసుకున్నారు. అలానే ఉత్తరప్రదేశ్ లీగ్లో అదరగొట్టిన సమీర్ రిజ్వీని అండ్ లార్డ్ షార్దుల్ ఠాకూర్ను కూడా తీసుకున్నారు. అలానే ముస్తఫిజుర్ రెహమాన్ని చెన్నై పిచ్చెస్పై యూజ్ అవుతారు కాబట్టి తన్ను కూడా తీసుకున్నారు. ఇక ట్రావిస్ హెడ్ని సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకున్నారు. అలానే వనిందు అసరంగాన్ని బేస్ ప్రైజ్లో దక్కించుకున్నారు. ప్యాట్ కమిన్స్ని కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకున్నారు. జయదేవ్ ఉనత్కట్ నటరాజన్కి బ్యాకప్గా తీసుకున్నారు. ఆకాష్ సింగ్ను కూడా అలానే బ్యాకప్గా తీసుకున్నారు. అలానే జతవేదన్ సుబ్రహ్మణ్యన్ అనే స్పిన్ బౌలర్ను కూడా తీసుకున్నారు.
ఇక ఆర్ఆర్ అయితే నండ్రి బర్గన్, ట్రెంట్ బోల్ట్ బ్యాకప్గా, అలానే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ సమస్యను తీర్చుకోవడానికి రహమాన్ పోవెల్ మరియు శుభం దూబేల్ను తీసుకున్నారు. అలానే జమ్మూ కాశ్మీర్ ఆల్రౌండర్ అబిద్ ముస్తాక్ను, అలానే ఇంగ్లీష్ బ్యాటర్ టామ్ కోహ్లర్, కెట్బోర్న్ను తీసుకున్నారు.